హాయ్ అండి, వెల్కమ్ టు మార్క్స్మ్యాన్ ప్రివ్యూ. సావిత్రి గారి ఇల్లు ఎలా అందంగా రూపుదిద్దుకున్నారో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సావిత్రి ఇల్లు తన ఇష్టానుసారంగా తీర్చిదిద్దుకుంది. రోడ్డు మీద మెయిన్ గేట్ దగ్గర నుంచి ఇంటికి రావటానికి లాన్ మధ్య నుండి రోడ్డు ఉండేది. కారులో అర నిమిషం ప్రయాణం. ఆ తోవకి అటు ఇటు పెద్ద పెద్ద పొదలు, తనకిష్టమైన పూల చెట్లన్నీ నాటించుకుంది. ముఖ్యంగా మల్లెపాదులు. ఇంట్లో ప్రతి గదిలో అత్యంత ఖరీదైన పెయింటింగ్లు, పర్షియన్ కార్పెట్లు కొన్నది. మద్రాసులోకెల్లా నీ ఇల్లే చాలా ప్రశాంతంగా ఉంటుంది సావిత్రి అనేవారు ఏఎన్ఆర్. ఇంటి ముందు చాలా స్థలం వదిలేశారు అనిపిస్తుంది, కానీ ఇంటి వెనకాల ఇంతకు మూడింతలు ఉంటుంది. ఇంటి పక్కన ఖాళీ స్థలంలో బర్రెల చావిడి. ఎప్పుడు 4-5 పాడి గేదెలు ఉంటాయి. సావిత్రి వీటి పాలతోనే చిక్కనైన కాఫీ తాగుతుంది. గేదెలు ఈనినప్పుడు జున్ను ఇష్టంగా తింటుంది. చిక్కని పాలతో స్వీట్స్ ఇష్టపడుతుండేది. చావిడికి ఎదురుగా కార్ షెడ్స్ ఉన్నాయి. బయటకు వెళ్ళే కార్లు బయటే ఉన్నా ఇంకా 4-5 కార్లు షెడ్లో ఉంటాయి. ఈ రెండిటికి మధ్య సర్వెంట్స్ క్వార్టర్స్ ఉన్నాయి. సావిత్రి ఆస్థానంలో ఎప్పుడూ పనివాళ్ళు, చాకలి, దర్జీ, తోటమాలి, వంట మనిషి, గుడ్ల పనివారు, కుక్కల్ని చూసుకునేవాడు, ఇంటి పనులు చూసుకునేవాడు, ఇంకా 3 డ్రైవర్లు. టీనగర్లోని హబీబుల్లా రోడ్లో కనిపించినంత మేర సావిత్రి సంపద తాండవిస్తుంది. 1958లో కట్టిన ఇంటికి ఇరువైపులా కూడా స్థలం కొన్నది. స్థలాన్ని మొత్తం 4 భాగాలు చేసింది. ఒక భాగం మినహా 3 భాగాల్లో బంగ్లాలు కట్టించింది. ఒక బంగ్లాలో తను ఉంటూ మిగతా 2 అద్దెకి ఇచ్చింది. చూశారు కదా, ఆ కాలంలోనే సావిత్రి ఎంత వైభవంగా తన ఇల్లు నిర్మించుకుందో. ఇలాంటి వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.